రైట్ శ్రీపాల్ గారు ఇప్పటికీ సమంత చాలా డిప్రెషన్‌లోకి లోనైనట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గత కొన్నేళ్ల నుంచి ఆమె రిలేషన్‌షిప్ నుంచి బయటికి రావడం కావచ్చు. ఇప్పుడిప్పుడికే తను ఇండస్ట్రీ అంటే సినిమాల పైన ఫోకస్ చేస్తూ ఉంది. ఇప్పుడిప్పుడే తనేంటంటే బయటికొచ్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది అని చెప్పి కూడా చాలా ఇంటర్వ్యూస్‌లో చెప్పడం మనం చూసాము. మరి ఇప్పుడు హఠాత్తుగా వాళ్ళ తండ్రి చనిపోయిన దానిపైన అంటే మనం చూసాం గతంలో ఏ ఇంటర్వ్యూస్‌లోనైనా పేరెంట్స్ గురించి చాలా తక్కువగా చెప్పుకొస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి అభిమానులు గూడా మేడం ఎప్పుడు గూడా మీరు మీ పేరెంట్స్‌కి సంబంధించి పోస్ట్‌లు ఎందుకు పెట్టరు? మీ ఫాదర్‌తో ఉన్న పిక్స్ అని ఎందుకు పెట్టరు? మీ మదర్‌తో ఉన్న ఎందుకని పెట్టరు? అని చెప్పి అప్పుడప్పుడు అడిగిన సందర్భాలు కూడా మనం ఉన్నాయి. మరి ఇప్పుడు ఇవాళ ఇలాంటి ఆహ్, న్యూస్ వినిన తర్వాత అటు అభిమానుల దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే సమంత గారి దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూ ఉన్నారు. మరి దీని తర్వాత సమంత మళ్ళీ సినిమాలకి దూరం అవుతారా? ఏంటి? దీని నుంచి ఆమె బయటకొచ్చే ఛాన్సెస్ ఉందా? లేదా? అన్న విషయాలపైన వివరణ ఇవ్వండి శ్రీపాల్. జోసెఫ్ ప్రభు ఇతనేమో తెలుగు ఆంగ్లో ఇండియన్. ఇతనేంటంటే ఇండియన్ గా అయితే ఉన్నాడు. ఇతను మామూలుగా తన బాధ అయితే నిజంగా చెప్పుకోలేని బాధ సమంత గారికి ఇప్పుడు ఎందుకంటే ఎవరు తీర్చలేని బాధ, తన సానుభూతి అయితే చాలా మంది వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైతే. కానీ ఏంటంటే ఇప్పుడిప్పుడే తన గాడిన పడింది. ఒక సంవత్సరం ఏమో విడాకులు జరగడం, ఇంకొక సంవత్సరం మైటిస్ అనే వ్యాధితో అంటే చావు వరకు వెళ్ళి వచ్చింది కూడా తను. ఎంత చాలా చాలా ఎందుకంటే వీక్ అయిపోయి తన నరాల వీక్నెస్ అని చెప్పేసి చాలా చావు దగ్గర వరకు కూడా వెళ్ళి తన మానసికంగా ఎందుకంటే తన ఒక స్ట్రెంగ్త్ పెంచుకొని కూడా ఆమె విల్ పవర్ పెంచుకొని ఇప్పటిదాకానైతే ఆమె నిలబడి ఎందుకంటే మళ్ళీ బతకగలిగింది 100%. ఎందుకంటే తను తగ్గిన తర్వాత కూడా తన తండ్రికి ఇప్పుడు ఇలా జరగడం, ఈ సంవత్సరం ఇక వ్యాధి తగ్గింది, ఒక ఇండస్ట్రీలో నేను నిలదొక్కుంటున్నాను, మళ్ళీ బ్యాక్ అయ్యాను, హిందీలో చేస్తున్నాను, హిందీలో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయింది, అది బాగా వర్కౌట్ అయింది, ఆమెకి పేరు వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఇతను ఈసారి కూడా మళ్ళీ ఇంకా సెట్ అయిన టైంలో ఆమె బాధపడ్డారు. కొన్నేళ్ళు సినిమా ఇండస్ట్రీకి కూడా ఆమె దూరం ఇంత స్టేబుల్‌గా, ఇంత స్ట్రాంగ్‌గా నిలదొక్కగలిగాను అని చెప్పి కూడా చాలా వరకు ఆమె చెప్పుకొస్తున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే దీనికి సంబంధించి ఇదే కాకుండా ఈమె పేరెంట్స్‌కి సంబంధించి కూడా అప్పుడప్పుడు తన బ్యాక్ ఉన్నప్పటికీ ఎంత స్ట్రగల్స్ తను ఫేస్ చేసినా, అలాగే తన లైఫ్‌లో ముఖ్యంగా ఈ డివోర్స్ ఈ పార్ట్ ఏదైతే ఉందో దాని నుంచి కూడా తను ఇంత త్వరగా రికవరీ అవ్వడానికి కూడా తన పేరెంట్స్ యొక్క సపోర్ట్ కూడా చాలా వరకు ఉందని చెప్పి సమంత చెప్పిన సందర్భాలు కూడా మనం చూసాము. మరి ఏది ఏమైనా ఇవాళ హఠాత్తుగా సడన్గా ఇవాళ వాళ్ళ ఫాదర్ని తను కోల్పోవడం అన్నది అటు ఇండస్ట్రీలోని సంబంధించి అలాగే సమంత యొక్క అభిమానులకి నిజంగా ఇది విషాదకరమైన వార్త అన్న విషయం అయితే ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియా వేదికగా తన ఫాదర్ని తాను మిస్ అయ్యాను, మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తాను, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి కూడా ఆమె పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అటు అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఆమెకి స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే దేవుడు తనకి స్ట్రెంగ్త్ ఇవ్వాలి, ఇప్పుడు తను సక్సెస్ వైపుగా తను దూసుకుపోతుంది కాబట్టి మళ్ళీ ఎక్కడ కూడా తనకి స్టాప్ అన్నది పడకూడదు. అటు పర్సనల్ లైఫ్లో కావచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు, తను ముందుకు వెళ్ళాలి, ఇటువంటి రీజన్స్ వల్ల ఆగకూడదు అని చెప్పి తన యొక్క అభిమానులు తనకి సపోర్ట్గా నిలబడుతున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. రైట్. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. శ్రీపాల్. తమిళనాడులో ఇప్పుడు చెన్నైలో జన్మించినప్పటికీ తన తండ్రి మాత్రము జోసెఫ్